ఏమన్నా పెద్దనా ఫస్ట్ టైం హైకోర్టుకి సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్నాను, మీరే చూసుకోవాలి. ఇదిగో పెద్దమ్మా, ఆయన గుర్చేస్తుండు, బాగా బిజీగా ఉంటాడు. యువర్ ఆనర్, మీ ఓన్ లొల్లి అంతింత కాదు. గా ఊర్లో బేకార్ ముచ్చట్లు బేకార్ పంచాలు చేసుకుంటే ఈడదాకా వచ్చిండు. మనకు అసలు డిన్నర్ ఉంటే లంచ్ ఉండదు, లంచ్ ఉంటే డిన్నర్ ఉండదు. నా అపీల్ ఏంటంటే ఇక ఈయనతో లొల్లి పెట్టించుకొని మళ్ళా నా పంచాయతీలు దింపకుండా చూడు స్వామి ప్లీజ్. నువ్వు ఎన్ని అనుకున్నా జరిగేది జరుగుతుందిరా. బీ పాజిటివ్. థ్యాంక్స్ రా. అరా దొంగ సాక్ష్యం చెప్పడానికి ఇంత బిల్డప్ ఇస్తున్నావేంటి? నిజం ఏ ఎదవరే చెప్తాడు రా, అబద్ధాన్ని పచ్చి నిజంలో చెప్పేవాడే మగాడు. అవునా? సరే ఇడాగు, టైం వచ్చినప్పుడు పిలుస్తా, సాక్ష్యం చెప్తా. నువ్వు కూర్చోరా. తోసేస్తావేంటయ్యా? పంపించు. ఆ బిల్డప్ చూడరా, చుట్టూ జనం మధ్యలో మనం. అది కదరా లైఫ్. ఒక్కడు ముందు నడుస్తుంటే 10 మంది వెనకాల నడుస్తున్నారు. ఆహాహాహా. బిడ్డా, చెప్పేదయ్యా, నిన్ను కాదు మా బిడ్డని. పర్లేదు చెప్పేదయ్యా, నేను కూడా నీ బెడ్లు అంటుండే. టైం ఎంత? 10. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఇక్కడికి రాక ఇంకెక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ మీద కేసు కూడా తీసుకోవట్లేదు. కోర్టుకు కూడా రావద్దంటే ఇంకా మేము ఎలా బ్రతకాలి? బతకపోతే చావరా. తండ్రి వయసున్నోడిని భక్తితో కాళ్ళు పట్టుకోలు గాని మెడ పట్టుకుంటున్నావేంట్రా? వద్దని చెప్పరా బాబు. ఏం పర్వాలేదురా, బీ పాజిటివ్. మధు యాదవ్ ఒకటోసారి, కష్టం. మధు యాదవ్ రెండోసారి, లేవలేడు. మధు యాదవ్ మూడోసారి. పడిపోయాడు. ప్రతి ఒక్కరికి నీలాంటి కొడుకుంటే మాకు ఈ కోర్టులు పోలీస్ స్టేషన్లు అవసరం లేదు బాబు. నువ్వు నా కొడుకులా కనిపిస్తున్నావు బాబు. ఈ ఈదికి 10 మంది ఇట్టాటోలే ఉన్నారు బాబు. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. దేవుళ్ళ వచ్చావు బాబు. రే వాళ్ళేది ఎమోషనల్ ఫీల్ అయిపోతున్నట్టున్నారు, నువ్వేం టెంప్ట్ అవ్వకు. నువ్వు మొయ్. బీ పాజిటివ్. అన్నయ్య, నీలాంటి అన్నయ్య ప్రతి ఒక్కరికి ఉండాలన్నయ్య, లేదంటే మా బ్రతుకులు ఇలాగే ఉంటాయి. నువ్వు ఇలాగే ఉంటు తమ్ముడు, నీ వల్ల చాలా మంది హ్యాపీగా ఉంటారు. మా ఫ్రెండ్ రెడీమేడ్ షాప్ పెడితే 2 జతల బట్టలు తెచ్చి ఈవేళ దగ్గర లేదురా. మీ గురించి చాలా మంది వచ్చారు. నమస్కారం బాబు. వీళ్ళే భయ్యా. ఏంటి పెద్ద ఎంతమంది వచ్చారు? నా బిడ్డ లాంటి వాడివని సాయం అడగటానికి వచ్చాం. కొడుకుల్ని సాయం అడగకూడదు పెద్దయ్యా, ఆర్డర్ వేయండి. మేము రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బంతా హౌసింగ్ స్కీమ్ లో పెట్టాం. వాళ్ళు ఇప్పుడు ఐపీ పెట్టడానికి రెడీగా ఉన్నారు బాబు. మేము అడుగుతుంటే డబ్బులు ఇవ్వటం లేదు, కేసు పెడుతుంటే పోలీసులు తీసుకోవటం లేదు బాబు. కోర్టుకు కూడా రానివ్వటం లేదు. ఈ వయసులో ఫోన్ ఆడే శక్తి లేదు, పోతే ఫోన్ అనుకునే ఆస్తి లేదు బాబు. మీరే ఏదో ఒకటి చెయ్యాలి బాబు. తీసుకో బాబు. ఏంటిది? ఇవి మా పెన్షన్ డబ్బులు బాబు. సరిపో పెద్దయ్యా. నాకు ఇది కావాలి. వాడే బాబు. వీళ్ళు వచ్చారంటే రై తోసండి వెళ్ళే. ఏంటి దౌర్జన్యం? అందరికి డబ్బులు సెటిల్ చేసి పంపించేయి. మొహం అలా పెట్టుకోకు. నవ్వు ఇంకొచ్చి నవ్వు. ఇప్పుడు బాగుంది కానీ ఈ ముసలి కుక్కలన్నీ మళ్ళీ దండయాత్రకు వచ్చినాయా? ఎవరిని కుక్కలు అంటున్నావురా? ఎవరిని?
ముసలితనం అంటే చేతగానితనం కాదురా, నిలువెత్తు అనుభవం. ముందు తరాలకి దారి చూపించే లైట్ హౌస్. ముసలి కుక్కలంట, ముసలి కుక్కలు. ఏయ్ మేనేజర్, అయ్యా స్టార్ట్ చేయి. అయ్యా. స్టార్ట్ చేయి, మళ్ళీ పంపకాలు స్టార్ట్ చేయి. థ్యాంక్స్ బాబు. అయ్యా అయిపోయింది. అయిపోయిందా? గుడ్ బాయ్. హ్యాపీయా? ఆల్ హ్యాపీస్? నీ సాయం ఈ జన్మలో మర్చిపోలేం బాబు. పెద్దోళ్ళు మమ్మల్ని దీవించడానికి చేతులు ఎత్తాలి కానీ దండాలు ఎట్టడానికి కాదు. దించండి దించండి దించండి. వెళ్దామా? రండి వెళ్దాం. రేయ్. ఆడు బతకాలి కదా. మా సార్ రమ్మంటున్నారు. ఎడితే నోరుమై. త్వరగా రా. వస్తాను సార్. చెప్పండి సార్. మా సార్ రమ్మంటున్నారు రా. సార్ అంటే సిపిఐ అండి? కాదు. డిఎస్పీయా? కాదు. సిఐయా? కాదు. ఎస్ఐయా? కాదు. హోంగార్డా? కాదు. నేను రాను పో. హోమ్ మినిస్టరా బాబు. హోమ్ మినిస్టరా? నమస్కారం అండి. నమస్కారం. నా తమ్ముడిని కొడతావా? చంపేస్తాను. ఏంట్రా ఆయనతోటి? నేనేనరా? ఆడికి అమ్మో ఆయనకు వార్నింగ్ ఇచ్చేయండి. నేను వార్నింగ్ ఇవ్వటం ఏంటి? ఇట్లా ఇట్లా చేతులు ఊపినావు కదా. ఓ మీకు అలా అర్థమైందా? ఓసారి మళ్ళీ అటు చూడండి. నమస్కారం అండి. నమస్కారం. నా తమ్ముడినే కొడతావా? చంపేస్తాను. ఇతను మీ తమ్ముడని తెలిసి కొట్టుంటే నా పీక్ నరికేసుకుంటా. సిటీ మొత్తం మీ కాళ్ళ దగ్గర ఉంటే మిమ్మల్ని బెదిరిస్తానికి నేను ఎవరిని చెప్పండి. ఈ ప్రపంచానికి మీరు హోమ్ మినిస్టర్ అవ్వచ్చు, నాకు కాదు. నాకు మీరు రోల్ మోడల్, నా దేవుడు. మీ ఫోటో నా పర్సులో లేకపోయి ఉండొచ్చు, కానీ మీరు నా గుండెల్లో ఉంటారు. చూస్తారా చూస్తారా చూస్తారా? మళ్ళీ ఇంకెప్పుడైనా అనుమానించారంటే పీక్ కోసం చచ్చిపోతా. చెప్పండి తమ్ముడు, చెప్పండి. ఐ లవ్ యూ హోమ్ మినిస్టర్ గారు. ఐ లవ్ యూ. ఐ లవ్ మిమ్మల్ని కూడా. దయచేసి ఇంకెప్పుడు నన్ను అపార్థం చేసుకోవద్దు మినిస్టర్ గారు, ప్లీజ్. ఓకే ప్లీజ్ ప్లీజ్. సీరియస్ గా ఉండండిరా. ఎందుకలా చేసావు? నా గురించి అంతా తెలిసిన మీరేలా షాక్ అయితే మిగతా పరిస్థితి ఏంటి? అందరి రియాక్షన్ చూడండి ఒకసారి. చూడండి రా, చూడండి. అందరూ బయటికి వెళ్ళి ఏం చెప్తారు? ఒకడు వచ్చాడు, హోమేష్గా వార్నింగ్ ఇచ్చాడని చెప్తారు కదా. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్తారు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్తారు. మనల్ని మనమే పోగొట్టుకోవాలి. సెల్ఫ్ మార్కెటింగ్. ఓకే. హలో సార్, వీడెవడో మన ట్రక్ తీసుకెళ్తున్నాడు సార్. ట్రక్ తీసుకెళ్ళటం ఏంట్రా? ఎవరాడు? అదే సార్, మొన్న మీకు వార్నింగ్ ఇచ్చాడే అతను. నాకెవర్రా వార్నింగ్ ఇచ్చింది? ఫోన్ అడిగా. అలాగే సార్. హలో రై, ఎవరా నువ్వు? నువ్వు ఎవడు బే? హోమ్ మినిస్టర్ రా. ట్రక్ నాదిరా. సారీ అన్నా, సారీ అన్నా. ఏదో తప్పుడు చెప్పలేదన్నా. ఇప్పుడు తెలిసింది కదా,
ఆ ట్రక్ వదిలేసిపో. మాట ఇచ్చానన్నా. మాట ఇవ్వటం ఏంట్రా? 25,000 కాంట్రాక్ట్ తీసుకున్నానన్నా. ఎవట్రా నీకు కాంట్రాక్ట్? సరే నీకెంతగా ఉంటాను తీసుకుని ట్రక్ వదిలేసేళ్ళు. కుదరదన్నా, మార్కెట్లో మాట పోద్ది. నీకైనా పిచ్చా? అందులో ఏముందో తెలుసా? అందులో ఏముంటే నాకు ఎందుకన్నా? నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే ముందు నాకు మాట చెప్పాలన్నా. నీలాంటి బేవర్సగాలతో నాకేంట్రా పని? మీరు తిట్టినా పర్వాలేదు, కానీ మార్కెట్లో పరుగు పోకూడదన్నా. రేయ్, నువ్వు ట్రక్ వదిలేసి వెళ్తావా నన్ను రమ్మంటావా? మీరెందుకన్నా? వెళ్తావా రమ్మంటావా? వద్దన్నా, చెప్తాను కదా వద్దు. రేయ్, డ్రామాలు ఆడుతూ ఉంటారు. మా అమ్మని తిడతావురా నా కొడక? వస్తా 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 అని బెదిరిస్తావేంట్రా? వచ్చే పీకుతావు. ఏ పీకుతావు చెప్పు. నువ్వు రావటం కాదు, నేనే వస్తున్నా. ఇదే మూడ్ మెయింటైన్ చేయి. ఇంటికొచ్చి నా మనుషులు కొడతావంటరా? ఎంత ధైర్యరా నీకు? డెమో చూసిన తర్వాత కూడా ఇంకా నా ధైర్యమైన డౌట్ ఏంటి? ప్రతిసారి నా మనుషులు కొడతావు, నా కాళ్ళ మీద పెడతావు, వచ్చి సారీ చెప్తావు. ఎవరెవరి మనుషులు తెలుసుకోవా? వెతికి కొడుతుంటే ఇంకా తెలుసుకోవటాలు, పరిచయ కార్యక్రమాలేంటి? బ్యాంక్ లో, హాస్పిటల్, వికారాబాద్ లో తెలిసి వలేసి మరీ కొట్టాను. అసలు ఎవడరా నువ్వు? నువ్వు ఎవడో నేను వాణ్ణే, అనాథని. నీకు నాకు ఏంట్రా సంబంధం? నిన్ను పెంచిన పెద్దయ్యే నన్ను పెంచాడు. నువ్వు హైదరాబాద్ అనాథాశ్రమంలో పెరిగితే నేను సింహాచలం అనాథాశ్రమంలో పెరిగాను. దిక్కు మొక్కు లేని నిన్ను చేరదీసి పెంచి ప్రేమించి దత్తుని చేస్తే దేవుళ్ళంటి పెద్దయ్యని చంపేస్తావా? ఇప్పటి వరకు నువ్వు ఏదో పిల్లాట్లాడుతున్నావు అనుకున్నాను. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి చెప్తాను. నువ్వు నన్ను టచ్ చేసే రేంజ్ నేను ఎప్పుడూ దాటేశాను. నేను ఇక్కడ సింహాసనం మీద కూర్చుంటే స్టేట్ మొత్తం నా ముందు మోకాళ్ళ మీద దిగుద్ది. అదిరా నేను. నువ్వే సింహాసనం మీద కూర్చున్నా జుట్టు పట్టుకుని నడి రోడ్డు మీద లాగేస్తాను. నేను జనం గుండెలు తొక్కుకుంటూ వచ్చినోడిని. అదే జనం గుండెల్లో ఎదుగుతూ వచ్చినోడిని. నేనంటూ ఒక సామ్రాజ్యం, నాకంటూ ఒక సైన్యం, నా మాట ఒక శాసనం. పాతేస్తా. నేనే నా సైన్యం, నీతోనే నా యుద్ధం. నా వల్లే నీ పతనం. నిన్ను అధపాతాళానికి తొక్కేసి నీ సమాధి మీద పెద్ద ఆశయానికి పునాది వేస్తాను. పెద్దయ్య డబ్బు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది. చుట్టూ జనం, మధ్యలో మనం అనుకునే క్యారెక్టర్ నాది. డబ్బే ప్రాణం, నాది మాత్రమే జీవితం అనుకునే క్యారెక్టర్ నీది. రెడీగా ఉండు, లైఫ్ కొత్త యాంగిల్లో చూపిస్తా. నాతో పెట్టుకున్నావు, సర్వనాశనం చేసేస్తాను. నువ్వు నాశనం చేయడానికి నా దగ్గరే ఉంది గాడిది గుడ్డు. ఓ షర్టు, ఓ ప్యాంటు, లోపల జాకీగాడు.
ఒక జీవిత సత్యం చెప్తాను విను. నేల టికెట్ గాలితో పెట్టుకుంటే నేల నాకిచ్చేస్తా.